దీనికి ముందు రామ్ చరణ్ది ఒక డిజాస్టర్, గేమ్ చేంజర్. రీసెంట్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు చేసిన సినిమా పెద్ద అనే టైటిల్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో సో ఆ పోస్టర్ కి పుష్పలో ఉన్న అల్లు అర్జున్ గారి పోస్టర్ ని రెండు పెట్టి ట్రోల్స్ మొదలు పెట్టారు. ట్రోల్స్ అగైన్స్ట్ గా, ఎందుకంటే చిరంజీవి గారి అబ్బాయి మీద అగైన్స్ట్ అంటే అల్లు అర్జున్ గారి సేమ్ ఏదైతే మేక్ ఓవర్ ఉందో గెటప్ దగ్గర నుంచి మేక్ అదే నేను అలా చెడ్డగా అనుకోలేదు, బాగున్నాడు గెటంతో అనుకున్నాను అంతే. ఆల్రెడీ స్టోరీ స్టార్ట్ అయ్యాయి. సో దాని గురించి ఏంటి? దాని గురించి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలా మాట్లాడుకోవాలంటే దీనికి ముందు రామ్ చరణ్ది ఒక డిజాస్టర్, గేమ్ చేంజర్, పెద్ద డైరెక్టర్ కింద అనుకుని కంగారు పడ్డాడని నేనే చాలా చెప్పాను. కంగారు పడకుండా నిదానమే ప్రధానంగా నెల్లుంటే అతనికి అదేంటి సినిమా అయితే రంగస్థలం లాంటిది ఇంకొకటి ఏదో తగిలి ఉండేది. లాజికల్లీ రియలిస్టిక్ జోనర్ అనేది బాగుండేది. కాకుండా ఇతను RRRకి వచ్చేయటం అదేదో అవార్డు కానీ అవార్డు, అది ప్రపంచంలో అవార్డు లేదు ఆస్కార్. నాకు చాలాసార్లు చెప్పిన అస్తమానం మాకుబడి ఏడుతున్నారు అనుకుంటాడు రాజుబడి, ఏడవడం కాదు ఇన్ఫర్మేషన్ అది. సో అది నేను ఎవడబడి ఏడలేదు, నిజం చెప్తున్నాను కాబట్టి చెప్పాను. ఇతను ఎలా కంగారు పడిపోయి పబ్లిష్ చేసుకున్నాడు, ఇస్తే ఇతనికి ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్కి ఇతనికి ఇవ్వాలి. ఇతను ఒకటి పేరు చదివారని చెప్పి ఇతను ఒకటే వచ్చి పబ్లిష్ చేసుకుని వెంటనే వీళ్ళందరికంటే మంచి సినిమా చేస్తానని చెప్పేసి వెళ్ళి శంకర్ దాంట్లో పడి కావాలని ఒక పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏమంటాడు, ఇంకా దిల్ రాజు కూడా తమిళ్లో ఎంటర్ అవ్వాలని ఉంది, అట్లా పెద్ద మెగా ఇది చేద్దాం, రేపు విజయ్ ఇవ్వచ్చు, అజిత్ ఇవ్వచ్చు, అజిత్ సినిమాలు కూడా రిలీజ్ చేసి పెడతా ఉంటాడు అతను. అతని యొక్క బిజినెస్ స్ట్రాటజీ అది, తప్పులేదు. ద వే దిల్ రాజు ఈజ్ ట్రావెలింగ్, అందులో హీరో చెప్పినట్టుగా వింటే వాళ్ళకి బాగుంటుంది కాబట్టి శంకర్తో చేద్దామంటే అతనికి ఇంట్రెస్ట్. కాకపోతే శంకర్ది డిజాస్టర్ అయిపోద్ది, ఇండియన్ 2 or 3 ఉంది కదా అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. దాంతో డమాలం అయిపోయింది, లాస్లు అడియాస్లు అయిపోయినాయి. సో దాంతో దిల్ రాజుకి దెబ్బ అయిపోయాడు, ఇతను దెబ్బ అయిపోయాడు. అయినా కూడా సినిమాలు బాగానే తీస్తారు. సినిమా ఎవరు తీస్తాడు బాగా చేయమని రామ్ చరణ్ చెప్తాడు. తను అప్పుడు మంచి హిట్లోనే ఉన్నాడు, RRR, ఆస్కార్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది మంచి ప్రాజెక్ట్ కాదని నాకు అప్పుడే తెలుసు. అక్కడ ఆల్రెడీ స్టఫ్ అయిపోయింది, తను మళ్ళీ అవే తీస్తాడు. ఇండియన్కి మళ్ళీ అదే తీయొచ్చు అని మళ్ళీ అదే గెటప్తో తీసాడు, పోతుంది తెలుసు, అందరికీ తెలుసు, ఎక్స్పెక్టెడ్. ఆ సినిమాకి అన్ని అవాంతరాలే, ఆడెవడో షూటింగ్లో చచ్చిపోవడం ఇది మొత్తం అన్నీ. సంచేత అది ఆడదు, కమలాసన్ డబ్బులు ఇస్తే చేయడు, డబ్బులు ఇస్తే కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఇతను సినిమాలు ఆడలేదు కమలాసన్, వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేస్తారు లైకాస్. తర్వాత ఈ సినిమా హిట్ అయింది విక్రమ్, మళ్ళీ డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇటువంటి సినిమాలు ఎందుకు ఆడతాయి? అతను సినిమా ఆడింది కాబట్టి ఇచ్చారు, తెలుసా మీకు? డబ్బులు ఇస్తే కానీ రాడు అతను, ఎప్పుడైనా అంతే. చిరంజీవి అంతే, చిరంజీవి కూడా డబ్బులు ఇవ్వకుండా రాడు. అంజీ సినిమాకి డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు తర్వాత వసూలు చేశారు అరుంధతి. తర్వాత శ్యామ్ నాకు ఫ్రెండ్ కాబట్టి, శ్యామ్ చెప్పలేదు నాకు, శ్యామ్ నా కాలేజ్ ఫ్రెండ్ కానీ శ్యామ్ నేను విన్నది. నాకు ఒక బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు, శ్యామ్ సినిమాలు కొనేవాడు, అరుంధతి అన్ని కొన్నాడు కదా. ఈ అంజీ 6 సంవత్సరాలు తీశారు, డబ్బులు లేవని వదిలేశారు. ముందు అరుంధతిలో వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఎవరు అడుగుతారు? అంతే, సినిమా ఫీల్డ్ ఇది. సినిమా ఫీల్డ్లో బంధవ్యాలు బంధుత్వాలు ఉండవు, ఫ్రెండ్షిప్లు అవి ఉండవు. అందుకనే ఇంకా శ్యామ్ మానేసుకున్నాడు సినిమాలు. అందుకనే జబర్దస్త్ అని పెట్టి సంపాదించాడు, వాళ్ళ అమ్మాయిని చూసుకోమన్నాడు. మంచోడు అట్లా, ఎంఎస్ రెడ్డి గారు అబ్బాయి. సో మా కాలేజ్ మేట్, ఇద్దరం ఒక క్లాస్ కాదు, ఒకే కాలేజ్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇతను మీద ట్రాల్ చేయటం అనేది దురదృష్టకరంగానే ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది. అర్జున్కి ఇండైరెక్ట్ ఫ్యానిజం ఎక్కువైపోయింది. రాగానే అసూయిగా ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు అతను అనుకోకుండా దాంట్లో పెట్టి ఇవన్నీ కూడా ప్లస్ అని అతను ప్లస్. కూడా ఒకడికి జాతకుంటే ఎవడు ఏం చేయలేడు, ఎవరిని ఏం చేయగలరా? అంచేత తనకు ఉంది అల్లు రావణ్ గారు మనవాడు, అల్లు అరవింద్ గారు అబ్బాయికి అతను ఉంది. ఎవరు మిగతా వాళ్ళు ఇద్దరు వాటర్ ఫ్లాప్. ఒక పెద్ద బ్రదరు, చిన్న బ్రదరు, ఆయన పుట్టినోళ్ళే కదా. అంచే అయినా కూడా ఇతను ఉంది, ఇతను దూసుకుపోతున్నాడు. ఇంకా ఈ మధ్యన లో ప్రొఫైల్లో ఉన్నాడు, ఏడుస్తున్నారని తెలుసమే కదా. ఈ మధ్యన బయటికి రావట్లేదు, ఎందుకులే కొంతకాలం ఇది పడతారని. అది అతను ప్లస్ అయిపోతుంది.
అదేదో పాట ఉంటుంది కదా, ఎదిగే కొద్దీ వదగోమని అనే పాట ఉంటుందా, రవితేజ గారి సినిమా. ఆ టైప్ లో రవితేజ సినిమా అదే ఆటోగ్రాఫ్ అనుకోండి కదా, చరణ్ అనే సినిమా మా ఫ్రెండ్ తమిళలో తీశారు ఇది. సో ఇందులో తెలుగులో పాట బాగుంటుంది. ఇతనికి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా గ్రాఫ్ పెరిగిపోతుంది ఆల్ ఇండియా లెవెల్లో. సో అతను కూడా మంచి సినిమా ఉంటుంది. అబ్బాయి ఎవరు బుచ్చిపోపన చేసేవాడు. అక్కడ మిస్టేక్ ఏఆర్ రెహమాన్ పెట్టడం అనేది మిస్టేక్ అని మొన్న మా ఓన్ ఛానల్లో చెప్పాము. జాగ్రత్తగా చూసుకో రామ్ చరణ్, బాగా చేయించుకోండి. ఎందుకంటే సెంటిమెంటల్ గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదని కాదు, తెలుగులో క్లిక్ అవ్వలేదని. సో మన గెటప్ చూసాను, నా బాగా అనిపించింది. మ్యాన్లీగా ఉంటాడు కాబట్టి. కాకపోతే అందరూ ప్రభాస్ తో కంపేర్ చేస్తే కొంచెం పొట్టోళ్ళు అంటాను, అలాంటి కోపం వస్తుంది. ఉన్నమాట అంటే నాకు తెలుసు మరి. సో ఆ హైట్ లో ఓకే, గడ్డం పెట్టుకుని ఒక వెరైటీగా ఉన్నాడు యాక్చువల్గా. బట్ వారంటే ట్రోల్ చేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటానంటే అతను ఒకటి చిరంజీవి కొడుకు అయిపోవటం, ఏదో కొంచెం సూపీరియర్ గా ఉండి బన్నీకి బ్యాట్ చేయాలి అనుకోవటం అనేది వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు నిజంగా అనుకున్నారో లేదో తెలియదు, కానీ ప్రజలు ఆడియన్స్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ దిస్ 3 పీపుల్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కలిసిపోయి బన్నీని బ్యాట్ చేయడానికి కూడా ప్లస్ అయిపోయింది అతను. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. డిస్గైజ్ లో బ్లెస్సింగ్. బ్యాట్ చేయాలనుకున్నప్పుడు బ్యాట్ జరుగుతుందో మీకు ఒక దీవెన, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయిపోయింది అతనికి. ఆడేసింది, కొట్టేశాడు. తర్వాత ఇంకే విధంగా కక్ష తీర్చుకోవాలో తెలియక అది అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. 5-6 గంటలు వచ్చాడు తిరిగి. అర్థమైనప్పుడు దాని తర్వాత కొంచెం జ్ఞానోదయం కలిగి మనం కొంచెం లో ప్రొఫైల్లో ఉంటే బెటర్ అని ఉంటున్నాడు. ఇతనికి బ్యాట్ ఎందుకు చేస్తారంటే వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు ఎవడ ట్రోల్ చేయబడతాడు అనేది చూస్తారు వాళ్ళు. సేమ్ పుష్పలాగా ఉండి ఉంటుంది వాళ్ళకి. నేను అలాగ అనుకోలేదు, బాగున్నట్టు కేటంతో అనుకున్నాను. పాజిటివ్ గా థింక్ చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు అలా చూస్తాను వెళ్ళి ఎవడెవడ ఎలా చేస్తాడని చెప్పేసి. ఆడెవడ పాస్టర్ గారి మీద కూడా ట్రోల్ చేస్తారు. ఇంత చూసాను, పాస్టర్ గారు 10 నిమిషాలు చేసాడు ట్రోల్. అది ఇదే ఉంటాయి కదా మీమ్స్, మన బ్రహ్మానంద నవ్వుతూ ఉంటాడు కదా, ఎన్నిటితో పాటు చాలా ఉన్నాయి అందులో. అవన్నీ వేసి అది ఫర్రో ఎగెనెస్ట్ కూడా తెలియట్లేదు, ఎగెనెస్ట్ గా అనిపించింది, క్రిస్టియన్ కి ఎగెనెస్ట్ గా అనిపించింది యాక్చువల్గా. ఐ వాస్ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతని మీద ట్రోల్ అనేది మనం చూడలేదు, కానీ చేసి ఉంటారు. అది గడ్డం పెంచుకోవడం వల్ల వాళ్ళ పుష్పాలాగా వస్తారని చెప్పేసి చాలా డేంజర్ ఇది. ఆ డేంజర్లు ఏఆర్ రెహమాన్ పెట్టడం ఒకటి, ఇవన్నీ కూడా రామ్ చరణ్కి గుడ్ ఓమెన్ లా కనపడలేదు. ఎక్స్ట్రాడినరీగా సినిమా ఉంటే తప్పితే ఆ ప్లాట్ ఉంటుంది కదా, ప్లాట్ ఆఫ్ అది ఎక్స్ట్రాడినరీగా ఉండి కరెక్ట్. మాకు ఫిల్మ్ స్టూడెంట్ నేర్పిస్తాను 7 పాయింట్స్, అవన్నీ కరెక్ట్ గా ఉండి నటన డెఫినెట్ మంచి నటుడు అతను. చిరంజీవి గారికి అబ్బాయిని చెప్పట్లేదు, నటించి మంచి డాన్సర్ అంచేది. కాకపోతే ఈ తొందరపాటు వలన ఎవరినో ఒక మనమే ముందు ఉండాలి అనేది కనపడిపోయింది. అలాగా జూనియర్ ఎన్టీఆర్ లో కనపడలేదు. ఇంకా బన్నీలో కనపడింది, మరి అదృష్టం అక్కడ ఉంది. బన్నీలో కనిపించింది, నేనే బాస్, ది బాస్ కి బాస్ ఆ టైప్ డైలాగ్ పెట్టారు కదా. అయినా మరి ఎవడు చెప్పాడు, కర్మ అనేది ఉంటుంది కదా, అది యాక్ట్ చేస్తూ ఉంటుంది ఆ దేవుడు. ఆ విధంగా ఇతనికి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ట్రోల్ చేసేటంత మాత్రం సినిమా ఫ్లాప్ అవదు. ట్రోల్ చేయడం అనేది ఇంకా పబ్లిసిటీయే. ఇప్పుడు మోహన్ బాబు కొడుకుపోయి చేస్తున్నారు, బట్ స్టిల్ దట్ ఈస్ గుడ్ ప్రాజెక్ట్ అంటాను నేను. ప్రభాస్ ఒప్పుకున్నాడా, అక్షయ్ కుమార్ ఒప్పుకున్నాడా? మరి అటువంటిప్పుడు మంచి ప్రాజెక్ట్ అవ్వద్దు. కాకపోతే అతను కూడా ఈ దేవరకొండలాగా వాక్కూడదు, కొంతమంది వాగుడు కూడా ఉంటుంది. అది ఉండదు, అది చేయకుండా సైలెంట్ గా రిలీజ్ చేసి ముందు ఒక ప్రమోషన్ చేసి కదా అతను ఒక పెద్ద ఇంటలెక్చువల్ మాట్లాడి ట్రై చేస్తాడు మోహన్ బాబు అబ్బాయి. అది మానేసుకుని మై మూవీ విల్ స్పీక్ అన్న లెవెల్లో ఉండమని నేను సజెస్ట్ చేస్తున్నాను. యాజ్ ఎ క్రియేటివ్ అండ్ సీరియల్ డైరెక్టర్ లాగా. చిరంజీవి గారి అబ్బాయికి వచ్చింది ట్రోల్స్ వాళ్ళ సినిమా ఏంటి అబ్బాయి ఉంటుంది. సినిమా బాగుంటే ట్రోల్స్ లేవు, గ్రీన్స్ లేవు, వీళ్ళందరూ మూసుకోవాలి యాక్చువల్గా. అలాగే ఆడద్దు ఏమో. ఆ విధంగా ఈసారి ఈ మైట్ టేక్ కేర్, యూ మైట్ టేక్ ది ఎంటైర్ థింగ్ విత్ అలాంగ్ విత్ ద డైరెక్టర్. బాగా కూర్చుని బాగా చేయొచ్చు. నాకు అందులో కనిపించిన మైనస్ అల్లో ఏఆర్ రెహమాన్ అంత గొప్ప డైరెక్టర్ అయితే మా తెలుగు పనిచేయలేదు. దేవి ఉంటే బాగుండేది అనిపించింది నాకు.
నా మన మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నా దగ్గర దేవి టచ్లో లేడు. వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ నాకు. ఇన్ఫాక్ట్ ఆడు చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాకు తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న. తను చచ్చిపోతే ఇటు వెంకట సుబ్బారావు స్కూల్లో ఇంత ఉన్నాడు. ఎందుకంటే సన్నగా కూడా అప్పుడే డాన్స్ చేసి కీబోర్డ్ చదివితే స్కూల్లో నా కొడుకు ఒక 2 సంవత్సరాలు చదివాడు. మేము తర్వాత పద్మాశాస్త్రికి మార్చాం. ఎక్కడ అనిరుద్ధ్ ఒక జూనియర్, అందులోనే బ్రాహ్మణ్ స్కూల్ అది పద్మాశాస్త్రి అని. వైజీ మహేంద్రన్ అంటే కామెడియన్, మన రజనీకాంత్ తోడోళ్ళు, వాళ్ళ స్కూల్ ఫేమస్ ఇక్కడ. సో బరో ఫేమస్. మా ఆవిడకి ఇష్టం లేదు. అప్పటికి అక్కడ 10th క్లాస్ అవి ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. దానికి నువ్వు రావాలని. నేనంటే నీకు మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్, మా ఆవిడ ఎలా ఉన్నాడో చూడమని. సత్యమూర్తి అంటే నాకు చాలా ఇష్టం రైటర్ గాని. నాకంటే ఫ్రాంక్గా మాట్లాడు, ముఖం మీద గుద్దు మాడతాడు. సో మా ఊరు పక్కనే కూడా. సో అంచేత పాపం లాస్ట్లో పాలసీ వచ్చింది. కానీ సో పాలసీ వచ్చి ఇంకో సంవత్సరాలు పోతా ఉండగా ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళాను ఎయిర్పోర్ట్లోకి కలిసి. దాని శాలిగ్రామ్ తీసుకెళ్ళాడు. అప్పుడే మనోడు నాకు అతను రికార్డింగ్ థియేటర్ చూపించాడు. దేవి పైన ఇళ్ళరాజు బొమ్మ పెట్టుకున్నాడు. చిన్న అంతా నాన్నగారే కట్టారు. సత్యమూర్తి సంపాదించింది. రైటర్గా ఊపాడు. రాఘవేంద్ర గారి సినిమాలు అన్నీ చేసిపోయాడు సత్యమూర్తి. దాని చేత దేవి ఉండుంటే బాగుండేది ఈ సినిమాకి. నేను హృదయపూర్వకంగా ఫీల్ అవుతున్నాను. అంటే అతను మంచి, నాకు ఏ రేమని ఇష్టమే దిలీప్. కాదు మన తెలుగులో వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు మైనస్లు పెట్టుకోవడం, అసలే గేమ్ చేంజర్ మైనస్లు పోయింది కదా అని మంచి ఉద్దేశం చెప్తున్నాం అంతే. ఏమో దీంతో వల్ల హిస్టరీ రాయచ్చు అని చేత. ఎనివే ఈ మస్ట్ బి. ఈ ట్రోల్స్ ఏం చేయలేవు, ట్రోల్స్ ఏం పీకలేవు. ఏదో వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ కావాలి. ఈ మంది ఏ సబ్జెక్ట్ లేక ఆ ప్రవీణ్ పగడాల పై చేస్తారు. దేని సంబంధం? అంతకు ముందు మోహన్ బాబు పెడతారు, అవి కూడా పాత అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి మీద చేయాలి అర్థం అవ్వట్లేదు. అది దీని మీద చేసి ఉంటారు అన్నమాట. గెటప్ ఇచ్చాడు కాబట్టి అదే కూడా ఈ మైట్ బి బ్లెస్డ్ ఆల్సో. బాగుండొచ్చు. ఎంత నెగిటివ్ మాట్లాడుకుంటే అంత మంచిదని నాగేశ్వర గారు చెప్పారు. ఆయనకంటే గొప్పవాళ్ళు ఏం కాదు కదా. నా గురించి ఎంతమంది ఏడిస్తే నాకు అంత మంచిది అన్నాడు ప్రేమాభిషేకం రజతోత్సవం మెడ్రాస్లో. అప్పుడే నా మనసు మారిపోయింది. ఇదో ఫిలాసఫీ అని. స్టూడెంట్ కదా, అప్పుడే ఆయన చూడటమే మాకు పరమానందం, నయనానందం. కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ప్రొడ్యూసర్ మా రిలేషన్ ఉంటే ఎదర సీట్లు ఇప్పించుకున్నాను వుడ్లాండ్స్లో. ప్రేమాభిషేకం అందరూ రాసిన అందరూ ద్వితీయంధ్ర అందరూ రాసిన దగ్గర కాళ్ళకి నమస్కారం పెట్టేస్తారు. నాగేశ్వర గారి సినిమా అది. మీకు అర్థమైందా? ఇదే నాగేశ్వర గారికి నేను సంకేత్ గారు చెప్తా వెళ్ళినప్పుడు మా కంపెనీ నిలబెట్టాడు రామాభిషేకంతో ఆయనే అన్నారు రాజనారాయణ గారి గురించి చెప్తూ. సో ఇవన్నీ ఒక స్మరించుకుంటాను అనమాట. నేను స్మరించుకుని మీకు అప్పుడప్పుడు ఉపయోగపడతాయని చెప్తున్నాను. యాక్చువల్గా చిరంజీవి గారి అబ్బాయి సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే